రైట్. మీరుపేటలో సూరి ఏదైతే హత్య ఉందో అది పెన్ను సంచలనంగా మారింది. సో, నిన్న ఉదయం జరిగిన ఈ యొక్క హత్య ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మారినట్లు మనకు తెలుస్తోంది. సో, దీనంతటికి కథ మొత్తం గూడా తన మొదటి భార్య, అదేవిధంగా తన బామ్మర్ది మొదటి భార్య తమ్ముడిని చంపేశారు ఈ యొక్క సూరి గతంలో. సో, దాంట్లో కొన్ని రోజులు గూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత తను జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మరొక ఆమెను ప్రేమించి భార్యగా తను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు పెళ్లి చేసుకొని దాదాపు 4 సంవత్సరాల నుంచి గూడా వాళ్ళు మంచిగా జీవనం సాగిస్తా ఉన్నారు. సో, అంటే ఈ యొక్క సూరి మీద గతంలో వరంగల్, కరీంనగర్ మిగిలిన ఇతరాత్ర కొన్ని ప్రాంతాలలో కూడా ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ యొక్క క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో అతన్ని దాదాపు గూడా పోలీసులు మొన్న హత్య జరిగిన అంటే తన భార్యని అదేవిధంగా తన తమ్ముడిని, భార్య తమ్ముడిని, బామర్దిని, సూరి బామర్దిని ఇద్దరిని కూడా హత్య చేసిన ఘటనలో మొత్తం మీద పోలీసులు దాదాపు కొన్ని నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ తర్వాత తన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలించిన తర్వాత తన్ని మొత్తం కూడా బెయిల్ మీద అనేది బయట ఉన్నారు. తర్వాత మొత్తం మీద ఇప్పుడు పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తున్న క్రమంలో ఆహ్, మొత్తం మీద తన ఫస్ట్ భార్య యొక్క రెండవ తమ్ముడు అఫ్రోజు, ఎవరైతే ఈ అఫ్రోజ్ ఉన్నారో అఫ్రోజు ఇప్పుడు తన అక్కని అదేవిధంగా తన అన్నని చంపిన ఈ యొక్క కోపంతో ఇప్పుడు సూరి ఎక్కడుంటున్నాడో తెలుసుకొని, సూరి ఎలా జీవనం సాగిస్తా ఉన్నారు, సూరి ఎక్కడ ఏం చేస్తా ఉన్నాడని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి హత్య చేసినట్లు తన రెండో భార్య ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆమె తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మీరుపేటలో ఈ రకంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అఫ్రోజుని పోలీసులు కూడా ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. సో, ఏం జరిగిందనేది ఆమె తన రెండో భార్య క్లారిటీగా చెప్తోంది. సో, అంటే ఈ యొక్క హత్య జరిగే 2 రోజుల ముందు తన ఇంటికి వచ్చి ఒక బియర్డ్ అదేవిధంగా కర్లీ హెయిర్ ఉన్న ఒక వ్యక్తి వచ్చి తను వేరే ఫోటో చూపించి డోర్ నాక్ చేశారు. డోర్ నాక్ చేసి తలుపు తీయంగానే అంటే తన భర్త సూరి తీయకుండా తన భార్య తీసింది. డోర్ తీసిన తర్వాత అమ్మ ఈ యొక్క పర్సన్ తెలుసా మీకు అని చెప్పేసి ఆ ఫోటోని భార్యకి చూపించడం జరిగింది. అయితే ఆమె ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు అంటూ కూడా చెప్పింది. లేదమ్మా ఇదే అడ్రస్‌కి వచ్చాము. ఈ పర్సనేనమ్మా అంటూ కూడా మాట్లాడితే, లేదండి ఈ పర్సన్ గల్లోళ్ళు ఎవరు కూడా ఈ ఫోటోలో వాళ్ళు ఎవరు కూడా లేరు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డోర్ వేసింది. ఆమె డోర్ పైకి వేసి ఇంటి పైకి వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీద కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అక్కడక్కడే చుట్టూ వీళ్ళంతా కూడా రెక్కి నిర్వహించారు. సో, రెక్కి నిర్వహించి ఇదే ఇల్లు అని కన్ఫర్మ్ చేసుకొని సూర్యుని కూడా చూసారు. చూసిన తర్వాత మొత్తం మీద వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకు కూడా కొద్ది 2 రోజుల నుంచి కూడా ఇద్దరికి వాగ్వాదాలు జరుగుతున్న నెపాన్ని కూడా ఆమె ఇక్కడ బయటికి తీసింది. అయితే తర్వాత తను తన అన్న పుట్టినరోజు ఉందని చెప్పేసి తన భార్య మరుసటి రోజున అంటే నిన్న ఉదయం వెళ్తా అనగానే వెళ్ళు అన్నారు. తర్వాత ర్యాపిడో బుక్ చేసిన తర్వాత తన భార్య వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేసి మొత్తం మీద ఆమె ఈ యొక్క వీడియో కాల్ మొత్తం కూడా తన భర్తకి ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని తనతో మాట్లాడటం జరిగింది, చూపించడం జరిగింది. సో, తను కూడా చూసి తన బామర్ది అదేవిధంగా వాళ్ళ అత్తగారు అంటే భార్య వాళ్ళ అమ్మగారితో వాళ్ళతో మాట్లాడటం జరిగింది వీడియో కాల్‌లో. ఇక తర్వాత వీడియో కాల్ మాట్లాడిన తర్వాత సడెన్‌గా తను ఈ యొక్క బాంబులు అదేవిధంగా ఈ కేకులు తీసుకొని సడెన్‌గా రావటం జరిగింది. ఎక్కడున్నావని ఫోన్ చేయంగానే తన భార్య ఇక్కడే ఉన్నాను, వస్తున్నానని చెప్పి రావటం జరిగింది. ఎందుకు వచ్చావని తన భార్య అడగంగానే లేదు కేక్ కట్ చేపించడానికి వచ్చానంటూ కూడా ఈ యొక్క సూరి చెప్పాడు. సో, చెప్పిన తర్వాత మొత్తం మీద కేక్ కటింగ్ జరుగుతోంది. కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరో సడెన్‌గా అఫ్రోజ్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు అఫ్రోజ్ కదా అనంగానే అవును నేను సూరినే, ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. సో, ఎక్కడ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంతా బానే ఉన్నారు. తర్వాత కేక్ కట్ చేస్తున్నారు రండి అని కేక్ కట్ చేయి ఎవరు అంటే ఇలా అఫ్రోజ్ అని చెప్పటం జరిగిందంట. సో, దానికంటే ముందు తిను వెళ్తున్న క్రమంలో తిని మీద రెక్కి నిరిపిస్తున్నారు, తిను ఫాలో అవుతున్నారంటూ కూడా భార్యకి ఫోన్ చేసి చెప్పడం సూరి కూడా తన భార్య చెప్తా ఉంది. సో, మొత్తం మీద ఆ యొక్క కేక్ కటింగ్‌లో యొక్క కటింగ్ జరుగుతా ఉన్న క్రమంలో తర్వాత తినిని అప్పటికే సూరికి అర్థమైపోయి తన భార్యని వెళ్ళు ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పంగానే తన భార్య బయలుదేరింది. ఇక వెళ్ళిపోయిన తర్వాత నార్మల్‌గా పెప్పర్ స్ప్రై తీసేసి అఫ్రోజ్ వెంటనే ముగ్గురు మీద తను ముగ్గురు మీద వచ్చి గట్టిగా ఈ యొక్క దాన్ని పెప్పర్ స్ప్రేని మొత్తం మీద కళ్ళలో కొట్టడం జరిగింది అంటూ కూడా తన భార్య చెప్తోంది. ఇక వెంటనే కత్తి తీసి సూరి ఒక్కళ్ళ మీద ఏకధాటిగా దాడి చేసి తన మెడ మీద అదేవిధంగా ఎక్కువగా ఛాతీ భాగంలో తన పొట్టలో
మొత్తం మీద ఈ యొక్క లోపలున్న అన్ని కూడా పేగులతో సహా బయటికి వచ్చేలాగా తను పొడవటం జరిగిందంటూ కూడా పొడవటం జరిగిందంటూ కూడా తన భార్య చెప్తోంది. ఇక ఈ యొక్క అప్రోచ్‌తో పాటు ఇద్దరిని సపోర్టర్స్‌గా పురుషోత్తమ్ అనే వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని కూడా మొత్తం మీద తెచ్చుకున్నారంటూ కూడా తన భార్య చెప్తోంది. ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత తను అప్రోచ్ ఇంకా వెళ్ళిపోవడం జరిగింది. తన భార్యకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సూరి భార్యకి ఇలా మీ హస్బెండ్‌ని ఇలా పొడిచారని వెంటనే ఆమె హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. సో హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ కాదు మరొక హాస్పిటల్ తీసుకెళ్ళానంటూ కూడా అక్కడ తను మార్చడం జరిగింది. ఇక మార్చిన తర్వాత వెంటనే వేరే హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అప్పటికే తన ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఇక్కడ వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. సో ఈ ఘటనంతా జరిగిన తర్వాత ఈ యొక్క అఫ్రోజు తను ఇన్‌స్టాగ్రామ్ దగ్గరికొచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోషల్ మీడియాలో లైవ్ పెట్టి తను తనే హత్య చేసినట్లు ఈ యొక్క సూరిని తన బావైన అంటే వాళ్ళ అక్క మొదటి భర్త ఈ యొక్క హస్బెండ్ అయిన సూరిని తనే హత్య చేసినట్లు, అదేవిధంగా తనే ఇదంతా కూడా చేసినట్లు పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు పట్టుకోమని దమ్ముంటే నన్ను పట్టుకోలేరంటూ కూడా ఇక్కడ అఫ్రోజ్ మాట్లాడటం జరిగింది. సో ఇదే మాటలు కాకుండా పోలీసులను కూడా దుర్భాషలాడుతూ అఫ్రోజ్ ఈ రకంగా లైవ్‌లో తను పెట్టడము, లైవ్‌లో పెట్టిన తర్వాత తను కొన్ని రకాల వ్యాఖ్యలు ఇక్కడ పోలీసుల మీద, అదేవిధంగా వ్యవస్థల మీద, తర్వాత ఈ రకంగా తన బావైన సూరి మీద ఈ రకంగా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏదేమైనా గాని ఈ రకంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో పెట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉండడాన్ని కొంత చూసే జనాలకు కూడా ఇది జగ్గిస్తాస్పదంగా ఉంది. సో అంటే హత్య చేసి ఒక రకంగా తను ఆహ్, చ ఒక రకంగా చెప్పాలి అంటే తను చింతించకుండా మళ్ళీ వెంటనే ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా తను యథేచ్ఛగా తను లైవ్ పెట్టేసి ఈ రకంగా తను తానే హత్య చేసినట్లు ఇక్కడ చెప్పడము, తానే హత్య చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో నేనే హత్య చేశాను, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఈ రకంగా తను మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తుంటే కొంత సమాజం ఎటుపోతా ఉంది అనేది కనిపిస్తా ఉంది. సో రీసెంట్‌గా జరిగిన యువన్ హత్య కూడా చూసుకున్నట్లయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హత్య చేసి అదే హత్యను కూడా వాళ్ళు స్నాప్‌లో పెట్టడం జరిగింది. సో ఇలాగే ఇప్పుడు కూడా సూర్యని హత్య చేసి తానే హత్య చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తను కూడా సోషల్ మీడియాలో తానే చంపినట్లు హత్య చేసినట్లు తనని దమ్ముంటే పట్టుకోండి పోలీసులకంటూ పోలీసులకు సవాలు విసరటాన్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది అన్నట్లు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సన్నితో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.